చెరుకు రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం గోదావరి గంగా షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి దామోదర రాజనరసింహ భూమి పూజ చేశారు. జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతుల కష్టాలు తీర్చేందుకు కొత్తగా ఏర్పాటు చేసే షుగర్ ఫ్యాక్టరీ ఎంతో దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా నిజాం షుగర్ కర్మాగారం ప్రారంభించేందుకు మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో కమిటీ పనిచేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా చెరుకు రైతుల కోసం కొత్త పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన యాజమాన్యం గోయల్ కుటుంబానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గణపతి యొక్క పూజాది కార్యక్రమాల్లో గౌరవనీయ మంత్రివర్యుల యొక్క కార్యక్రమంలో చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. లోపల గణపతి దేవుడి యొక్క పాదపద్మాలకు పాలతిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. గౌరవనీయ మంత్రివర్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు నారాయణ కే నియోజకవర్గ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు వారి యొక్క చేతుల మీదుగా శాసన సభ్యులతో మాజీ పార్లమెంట్ సభ్యులతో బాబా గారి యొక్క సన్నిధానంలో వేదికపై సాధారణంగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ ఫర్ రెవెన్యూ మాధురి మేడం గారు వారు కూడా వేదిక ప్లీజ్ అవర్ హానరబుల్ మినిస్టర్ సార్ కి పుష్పగుచ్చం అందించాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత గౌరవనీయులు డాక్టర్ పట్ల చరిత్ర తీసుకున్న ఈ ప్రాంతం అంతా షుగర్ కేన్ ఆధారిత ప్రాంతము. ఈ మధ్య కాలంలో ఈ షుగర్ కేన్ చెరుకు రైతులు చాలా ఇబ్బందుల పాలైనారు, ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా జైరాబాద్ కు సంబంధించిన చెరుకు రైతులు పోయినసారి ట్రైడెంట్ ఫ్యాక్టరీ ఈసారి క్రషింగ్ కాకపోవడము, సుమారు 7.5 కోట్ల రూపాయలు ఇంకా ఫ్యాక్టరీ బాకీ ఉండడము, మన ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక కోలికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలి. పూర్వ వైభవము గతంలో ఈ క్రషింగ్ కెపాసిటీ ఎంత ఉండేనో ఆ క్రషింగ్ కెపాసిటీని మళ్లీ తీసుకురావాలి. ఇతర రాష్ట్రాలకు పోతున్న మన చెరుకు, ప్రత్యేకంగా కర్ణాటక మహారాష్ట్రకు పోతున్న చెరుకుని నివారించాలి. మన ప్రాంతంలో మన రైతులని కాపాడుకుంటూ ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు గోయల్ కుటుంబం గారు స్థాపించబోయే ఈ షుగర్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నేరుగా 500 మంది, పరోక్షంగా 2500 మంది, దానికి తోడు మంచిగా సంజీవ్ రెడ్డి గాని బీబీ పాటిల్ గారు ప్రస్తావించారు. మన ప్రాంతానికి గతంలో ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే డ్రిప్ ఇరిగేషన్ కు 90% సబ్సిడీ ఇస్తుండేనో అదే రీతిలో అదే పద్ధతిలో మళ్లీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి వారు కోరడము. ఇది డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము కట్టుబడి ఉంది. చరిత్ర తీసుకున్న ఈ ప్రాంతం అంతా షుగర్ కేన్ ఆధారిత ప్రాంతము. ఈ మధ్య కాలంలో ఈ షుగర్ కేన్ చెరుకు రైతులు